చంద్రబాబు నాయుడు ఏలూరులో కూడా మరోసారి వీర అరుపులు అరవడం చర్చనీయాంశమైంది. ఆయన ఏలూరులో మాట్లాడుతూ ప్రజలకు ఎంతో చేయాలని ఉందన్నారు. కానీ గల్లాపేట చూస్తే ఖాళీగా ఉందన్నారు. అప్పులు ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతసేపు హామీల్ని అమలు చేయకపోవడానికి వైఎస్ జగన్ చేసిన అప్పులే కారణమని ప్రజల్ని కన్విన్స్ చేయడానికి చంద్రబాబు అయితే ప్రయత్నిస్తున్నారు. ఇదే చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ అప్పులు 12,00,000 కోట్లని ఒకసారి, 14,00,000 కోట్లని మరోసారి ఆరోపించారు. ఇప్పుడేమో సన్నాయి నొప్పులు నొక్కుతున్నారు. 2019లో తాను అధికారం నుంచి దిగిపోయే నాటికి కేవలం 100 కోట్లు మాత్రమే గల్లాపెట్టెలో ఉంచిపోయానని చంద్రబాబు మర్చిపోయినట్లున్నారు. అప్పుడు అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ఏనాడు హామీల్ని అమలు చేయడానికి ఆర్థిక ఇబ్బందులపై సాకులు చెప్పలేదే అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అలాగే జగన్ హయాంలో 2 ఏళ్ల పాటు కోవిడ్ మహమ్మారి ఆర్థిక వ్యవస్థను రాష్ట్రంతో పాటు యావత్ ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేసింది. అయినా జగన్ వెనకడుగు వేయలేదే అనే సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. పదే పదే రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితిలో ఉందని చెబుతూ హామీల్ని అమలు చేయలేదని అర్థం చేసుకోవాలనే సందేశాన్ని పంపాలని అనుకుంటున్నారా అనే చర్చకు ఇప్పుడు తెరలేసింది. ఏదేమైనా జగన్ అధికారంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని ఒకటో రెండో సందర్భాల్లో అన్నారు అని ఉంటారు తప్ప ప్రతిసారి అదే గుర్తు చేసి ప్రజలకు సందేశం అయితే ఇవ్వలేదు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ప్రతిసారి ప్రతి సభలో జగన్ చేసిన అప్పుల వల్ల ఏపీకి అప్పులు పుట్టడం లేదు, అవి గుదిబండలా మారాయి. ఇన్ని అప్పులు చూస్తుంటే నాకు భయమేస్తుందని చెప్పడం ఇప్పుడు అసలు ఏంటనేది రాజకీయ చర్చకైతే తెరలేసింది. మరి చంద్రబాబు ఇంకా ఇదే డైలాగులు చెప్పడం వెనక తన హామీల అమలు డైవర్ట్ చేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అనేది కూడా మనం చూడాల్సి ఉంది.